అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతిని అరికట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇకపై ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా వ్యవసాయ భూముల మాదిరిగా పక్కాగా యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ వ్యవస్థలో బ్లాక్ చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా డబుల్ రిజిస్ట్రేషన్లు, ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే సర్వే నెంబర్ బ్లాక్ విధానం ద్వారా లేఅవుట్ మోసాలను అడ్డుకోవాలని అధికారులకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పారదర్శకత తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది. ఇన్నాళ్ళు కేవలం వ్యవసాయ భూములకు మాత్రమే ఇస్తున్న పట్టా లేదా టైటిల్ విధానాన్ని ఇకపై ఇండ్లు, ఖాళీ స్థలాలకు కూడా వర్తింపజేయాలని యోచిస్తోంది. దీని ప్రకారం ఆస్తి యజమానుల పేరు మీద పక్కాగా యాజమాన్య హక్కు పత్రం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా కోర్టులకు ఆస్తి వివాదాలు ఎక్కువ అవుతుండడం, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండడం వల్లే ఈ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మార్పుల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల అధికారులు కలిసి కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో మానవ ప్రమేయాన్ని తగ్గించి అవినీతికి పూర్తిగా అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా అత్యాధునికమైన బ్లాక్ చైన్ టెక్నాలజీని వినియోగించేందుకు అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ టెక్నాలజీ గొప్పతనం ఏంటంటే, ఒకసారి ఆస్తి వివరాలు ఇందులో నమోదైతే వాటిని మార్చడం లేదా చెరిపివేయడం అసాధ్యం. ఇక వ్యక్తి పేరు మీద ఇప్పటికే రిజిస్టర్ అయిన ఆస్తిని మళ్ళీ వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడానికి ఈ సిస్టమ్ అస్సలు ఒప్పుకోదు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు వంటి నిషేధిత జాబితాల్లోని ఆస్తుల వివరాలను ఈ టెక్నాలజీలో నిక్షిప్తం చేస్తారు. వాటిని ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నిస్తే సాఫ్ట్వేర్ వెంటనే తిరస్కరిస్తుంది. దీనివల్ల సబ్ రిజిస్ట్రేషన్ల పాత్ర లేకుండానే అక్రమాలు ఆగిపోతాయి. డబుల్ రిజిస్ట్రేషన్ల బెడద ప్రభుత్వ భూముల కబ్జాలను నివారించడానికి సర్వే నెంబర్ బ్లాక్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కొత్త సిస్టంలో ఒక సర్వే నెంబర్లో ఎంత భూమి విస్తీర్ణం ఉంది, అందులో ఎంత రిజిస్ట్రేషన్ అయ్యింది, ఎంత మిగిలి ఉంది అనే లెక్కలు పక్కాగా తెలుస్తాయి. ఉన్న భూమి కంటే 1 గజం ఎక్కువగా రిజిస్ట్రేషన్ చేయడానికి ప్రయత్నించిన సాఫ్ట్వేర్ వెంటనే లావాదేవీని ఆపివేస్తుంది. రియల్ ఎస్టేట్ మోసాలకు చెక్. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో కొనుగోలుదారులను మోసం చేసే విధానానికి కూడా ఈ కొత్త విధానంలో అడ్డుకట్టపడుతుంది. వెంచర్ల రోడ్లు, పార్కులు వంటి మౌలిక వసతుల కోసం స్థలాన్ని కేటాయించకుండా ఆ స్థలాన్ని కూడా పూర్తిగా ఫ్లాట్లుగా మార్చి అమ్మివేస్తున్నారు. ఇకపై లేఅవుట్లోని రోడ్లు, పార్కులను ముందే డిక్లేర్ చేయాలి. మిగిలిన ఫ్లాట్ విస్తీర్ణ వాస్తవ భూమికి సరిపోతేనే రిజిస్ట్రేషన్లు జరిగేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేయనున్నారు. ఈ టైటిల్ విధానం అమల్లోకి వస్తే భవిష్యత్తులో ఆస్తిపై ఎవరి పేరు మీద, ఎక్కడ, ఎంత విస్తీర్ణంలో ఆస్తి ఉంది అనే పూర్తి వివరాలు ఒకే పత్రంలో ఉంటాయి. దీనివల్ల నకిలీ పత్రాలు సృష్టించి అమ్మే ముఠాల ఆటలు సాగవు. ఆస్తి తగాదాలు సగానికి పైగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విధానంలో ఆస్తి చరిత్రను పూర్తిగా పరిశీలించేందుకు 1983 నుంచి ఉన్న ఎన్కంబర్స్మెంట్ సర్టిఫికేట్ వివరాలను కూడా అనుసంధానించనున్నారు. దీనివల్ల ఆ ఆస్తి గత 40 ఏళ్లుగా ఎవరెవరి చేతులు మారింది, లింక్ డాక్యుమెంట్లు సరిగ్గా ఉన్నాయా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. పాత రికార్డుల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం కావడం వల్ల ఆస్తి చరిత్ర మొత్తం ఆన్లైన్లో కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది.